మధురవాడ గాయత్రి నగర్ నుంచి సుమారు 300 మంది వైఎస్ఆర్సీపీలోకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అవంతి శ్రీనివాస్. పిఎంపాలెం 6వ వార్డు నుంచి సుమారు 300 మంది యువత మహిళలు వైఎస్ఆర్సీపీలోనికి పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలోని జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో భీమిలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారని, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించారన్నారు. ప్రజలకు మేలు చేశారు కనుకనే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం. భీమిలిలో అత్యధిక మెజారిటీతో గెలిచి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రావణ్ కుమార్, పోతిన హనుమంతరావు, పోతిన ప్రసాద్, బొట్ట అప్పలరాజు, సియాద్రి కనకరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ధన్యవాదాలమ్మా. నన్ను నమ్మి అక్కడ అవంతి గారు నమ్మి జగన్మోహన్ రెడ్డి చూసి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అయినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీరు ఎంతైతే నమ్మకంగా వచ్చారో మీ నమ్మకాన్ని ఎక్కడా భంగం కలగకుండా మీకోసం నేను, మేడం గారు, అలాగే అవంతి గారు కూడా నిత్యం మీతోనే కష్టసుఖాల్లో కూడా మీతోనే ఉంటామని చెప్పేసి మీకు ప్రమాణం చేసి చెప్తున్నాం అమ్మా. అలాగే మీరు కూడా ఇటు ఎవరికైనా సరే చాలా విధాలుగా ఆశిస్తారు. ఇంకో రకం కూడా మిమ్మల్ని బెదిరించవచ్చు, ఇంకో రకం చేయొచ్చు. దేనికి కూడా భయపడొద్దు. మీ కాలనీలో మేము ఉన్నాం. ఏ టైంలో ఫోన్ చేసినా సరే నేను వచ్చి నిలబడతానని చెప్పేసి ప్రత్యేకంగా నేను చెప్పుకుంటున్నాను. మీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే మీరు డైరెక్ట్గా సార్కి వెళ్ళి సార్తో మాట్లాడే కెపాసిటీ మీకు నేను ఇస్తాను. నెక్స్ట్ మీకు అండగా ఉండి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మీ యొక్క ఏ సమస్య వచ్చినా సరే నేను ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకొని వెళ్ళి మీ యొక్క పనులు చేయించే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి ప్రమాణం చేసుకుంటానమ్మా. మీకు అయితే మాత్రం అది ఈరోజు ఒక పండగ వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీకి. మీరందరూ వచ్చి ఇక్కడ ప్రసాద్ ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే గాయత్రినాథ్ తరఫున అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు కూడా దాదాపు ₹1,00,000 నుంచి 10 లక్షల వరకు అందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ కావాలో వద్దా? మనకి కావాలంటే ఇక్కడ ఎవరు ఉండాలి? కూడా ఫ్యాన్ ఓటేసి గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నాకు అవకాశం ఇచ్చినది ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జిల్లా మొత్తమే చూసుకుంటే ఎంత, రాష్ట్రం మొత్తమే చూసుకుంటే ఎంత అభివృద్ధి చెందింది. కేవలం కళ్ళబొల్లి మాటలు చెప్పడానికి ఈ చంద్రబాబు గారు చూస్తే మన స్టీల్ ప్లాంట్ ని, ఎస్బీఐ బ్యాంకుని రకరకాలుగా తాకట్టు పెట్టినటువంటి మోడీ తాత, వీళ్ళు ముగ్గురు కలిపి ఆయనకి అర్థమైందా? 6వ వార్డుల అభివృద్ధి మీకు కళ్ళ కట్టినట్టు 4 చూపిస్తా. 3 మెగా పార్కుల్ని మనం డెవలప్ చేస్తాం. మనం ఈ పిఎంపాలెం భీమిలి నియోజకవర్గంలో 6వ వార్డు నుంచి గాయత్రినగర్ నుంచి సుమారు 300 మంది యువత, మహిళలు పెద్ద సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని మన పోతిన ప్రసాద్ గారు, మా సీనియర్ నాయకులు పోతిన ప్రసాద్ గారు ఆధ్వర్యంలో చేరారు. వారందరూ కూడా పార్టీ తరఫున, నా తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పేదవారు ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారు బలపరచాలి. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు, అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చారు. ఇచ్చిన కుల వెంట, మతం వెంట చూడలేదు, ప్రాంతం పార్టీ చూడలేదు. కాబట్టి తప్పనిసరిగా మరి అందరికీ కూడా ఆయన మేలు చేశారు కాబట్టి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా వన్సైడ్గా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం గ్యారంటీ. అలాగే భీమిలి నియోజకవర్గంలో కూడా అత్యధిక మేడ తీసుకొచ్చి మరి వారికి బహుమతి ఇస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.